ఐయామ్ యువర్ డాక్టర్ కోలా. సో, మరి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన అభ్యర్థులందరికీ కూడా ఒక శుభవార్త ఏంటిదంటే, తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా టీఎస్ఆర్టీసీలో, తెలంగాణ స్టేట్ ఆర్టీసీలో 2 రకాల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వాటినేమంటామంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ. సో, మనం చూసినట్టయితే మరి ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్టులు 84 ఉన్నాయి. అదేవిధంగా మెకానికల్ ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్టులు దాదాపు 14 ఉన్నాయి. సో, ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్టయితే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ కి ఎలిజిబిలిటీ గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో, ఎవ్రీ డిగ్రీ చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. అదే మనం తీసుకున్నట్టయితే మెకానికల్ సూపర్వైజర్స్‌కైతే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ అవసరం పడుతుంది. మనం ఆల్రెడీ దీన్ని అప్లయింగ్ స్టార్ట్ అయింది. అప్లికేషన్ ఆన్‌లైన్ మనము చేసుకోవచ్చు. 30థ్ డిసెంబర్ నుంచి మనం చూసినట్టయితే 20థ్ జనవరి 2026 అయితే మనం చూసినట్టయితే వెబ్‌సైట్ www.tgprp.in. ఓకే. దీంట్లోకి లాగిన్ అయినట్టయితే మీరు మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. మరి మనం ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్ట్‌కు డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఆర్ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్ అన్నాం కదా! మరి ప్రతి ఒక్కరు కూడా రాయడానికి అంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద కాన్సంట్రేట్ చేసినట్టయితే ఇట్ విల్ బి బెటర్ థింగ్. ఎందుకంటే మనం అనేక కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాం. దాంట్లో భాగంగా ఇది కూడా ఒకటి ప్రిపేర్ అయినట్టయితే ఇట్ విల్ బి వెరీ గుడ్. అంటే ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్ట్‌లు ఏవైతే ఉంటాయో లేదా మెకానికల్ సూపర్వైజర్ పోస్టులు, ఆర్టిస్ట్‌లో మంచి పోస్టులు ఇవి. రేపొద్దున ప్రమోషన్ వెన్యూస్ గూడా ఉంటాయి. రేపొద్దున డిపో మేనేజర్ దాకా కూడా వెళ్ళే స్థాయిలో ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనము ఇది అప్లై చేసి ముఖ్యంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తీసుకున్నట్టయితే ఆహ్, బ్యాంకింగ్ ఏదైతే ప్యాటర్న్ ఉంటుంది దాదాపు మనం చూసినట్టయితే న్యూమెరికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, అదేవిధంగా మరి ఆహ్, ఇంగ్లీష్ అయితే మనం అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితున్నాం కాబట్టి ఇట్స్ ఎ కామన్ థింగ్. న్యూమెరికల్ యాప్టిట్యూడ్ కూడా కామన్ కదా! కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మరి రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా సూపర్వైజరీ యాప్టిట్యూడ్ ఇదొక్కటి అడిషన్ అవుతుంది. సో, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, న్యూమెరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్. సో, అందరూ బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి కామన్. దీంతో పాటు సూపర్వైజరీ యాప్టిట్యూడ్. ఓకే. అదే మనం తీసుకున్నట్టయితే మెకానికల్ సూపర్వైజర్స్‌కైతే ఏమవుతుందంటే ఇంజినీరింగ్ యాప్టిట్యూడ్ ఒకటి ఎక్స్‌ట్రా ఉంటుంది. సో, దాదాపు మరి ఎగ్జామినేషన్ 200 మార్క్స్‌కుంటుంది. అదేవిధంగా పేపర్ ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూలో ఉంటుంది. మరి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే రూ. 400, మిగతా వాళ్ళందరికీ కూడా రూ. 800 ఫీజు. అదేవిధంగా మనం ఏజ్ తీసుకున్నట్టయితే 18 మినిమమ్ టు 25. అదేవిధంగా మరి ఎగ్జామ్షన్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ యాస్ పర్ నామ్స్ 5 ఇయర్స్. అదేవిధంగా ఇన్ సర్వీస్ క్యాండిడేట్‌కి ఏవైతే ఎగ్జామ్షన్స్ ఉన్నాయో అవి. అదేవిధంగా మనం చూసినట్టయితే ఎస్సీ రిజర్వేషన్స్ ఏవైతే చేంజెస్ వచ్చినాయో అవి కూడా పాటించడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా విమెన్ రిజర్వేషన్ కూడా పాటించడం జరుగుతుంది. అదేవిధంగా నేను వీడియోలో జోన్ వైస్ అంటే కాళేశ్వరం జోన్‌లో ఎన్ని వేకెన్సీస్, బాసర జోన్‌లో ఎన్ని వేకెన్సీస్ కూడా మీకు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఒకటి గుర్తుంచుకోవాలి. మనం ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తూ ఉంటే మనకు ప్రాక్టీస్ అనేది పెరుగుతుంది. ఒకటి గుర్తుంచుకోవాలి. అరే! పోస్టులు తక్కువున్నాయి కదా! అని చెప్పి మనం ఆప్ట్ చేయకపోతే ఏమవుతుందంటే ఒక ఛాన్సెస్ పోతాయి. సో, ప్రతి నోటిఫికేషన్ మనం ఏం చేస్తూ ఉండాలి. ఆహ్, కంటిన్యూయస్ ప్రిపరేషన్ నడుస్తుంటది కాబట్టి అటెంప్ట్ చేయాలి. కాబట్టి నేననుకుంటాను మరి ఒక మంచి అవకాశం మన నిరుద్యోగ యువతకి, డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి, అదేవిధంగా ఆహ్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే మెకానికల్ ట్రాఫిక్ సూపర్వైజర్స్ ఉన్నారో వాటికి. సో, ప్రతి ఒక్కరు కూడా మరి ఇది రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ రిటన్ ఎగ్జామినేషన్ తర్వాత ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ ఫిజికల్ అంటే ఐ మీన్
మెడికల్ టెస్ట్ ఇవన్నిటి తర్వాత మీకు సెలక్షన్ గురించి ఉంటుంది. కాబట్టి మరి ఈ అవకాశాన్ని మీరందరూ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ 84, 84 అంటే ఈ మనము ఒకవేళ మీరు టీజీపీఆర్‌బీ దాంట్లో www.tgprb అని పోతే మీకు కమ్యూనిటీ వైస్ రోస్టర్ కూడా చూపెడుతుంది. బీసీఏలో ఎన్ని ఉన్నాయి పోస్టులు, బీసీబీలో ఎన్నున్నాయి, సిలో ఎన్నున్నాయి, డీలో ఉన్నాయి, ఎస్సీ ఎన్నున్నాయి. సో, ప్రతి ఒక్కరు కూడా మరి www.tgprb.in ఒకసారి చూసుకొని మీరందరూ కూడా అప్లై చేసి ప్రిపేర్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ధన్యవాద్. సైనింగ్ ఆఫ్.